ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే మీ ఇంట్లో ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటిది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువుగారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగినా కానీ జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి నెరవేరని ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరికనైతే చాలా కాలంగా మీరు కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరటంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ఆ కోరిక నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు, నిరాశలో ఉన్నారు. అటువంటి కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు సపోర్ట్ గా నిలవనటువంటి మీ యొక్క స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు మీకు సపోర్ట్ గా నిలిచే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే మీ మంచి కోసం మీ యొక్క కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అది సీక్రెట్ గా వారు మీకు తెలియకుండా చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక పని కావచ్చు, లేదా ఏదైనా ఒక నిజం దాచిపెట్టడం కావచ్చు, మీ కుటుంబ సభ్యులు మీ మంచి కోసమే చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. ఆ నిజం మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రహస్యంగా ఈ విధంగా జరుగుతుందని తెలిసి మీరు మొదట కొంత ఆశ్చర్యానికి లోనవుతారు, కొంత ఆగ్రహానికి కూడా లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తర్వాత మీరు వారిని అర్థం చేసుకుంటారు. అంటే ఎందుకు వారు మీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు రహస్యంగా ఈ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి మీకు ఒక పూర్తి అవగాహన వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. భవిష్యత్తులో వారి వల్ల మీకు కొన్ని సందర్భాల్లో చెడు జరిగినట్లుగా అనిపించినా కానీ ఎక్కువగా మీకు మంచి జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొదట్లో వారి వల్ల మీకు చెడు జరగవచ్చు, మొదట్లో వారితో గొడవలు జరగవచ్చు, కానీ తర్వాత వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ చర్చిస్తారు. వారితో కలిసి మీరు వారి యొక్క నిర్ణయంతో కలిసి ఏకపక్షంగా కాకుండా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని
కుంభరాశి వ్యక్తులు గమనించాలి. అలాగే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఆస్తులను దక్కించుకోవటం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వాటిని దక్కించుకోవటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నైతే ఇవ్వబోతున్నాయి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంప్రమైజ్ అవ్వటం ద్వారా కావచ్చు, లేదా కోర్టు కేసులో తీర్పులు అనుకూలంగా రావటం ద్వారా కావచ్చు, మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారంలో మీరు లాభసాటి ఫలితాలను చూడబోతున్నారు. కానీ వ్యాపారాన్ని విస్తరించాలని, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని మీరు చాలా కాలంగా భావిస్తున్నట్లయితే గనక దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉంది. అంటే కొంతమంది విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవి సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, అకాడమిక్ పరీక్షలు కావచ్చు, ఇతరత్ర ఎగ్జామ్స్ కావచ్చు, లేదా పోటీ పరీక్షలు కావచ్చు, ఈ విధంగా ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీరు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. కానీ అంతగా నిరాశ చెందాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు, కానీ మీరు నిరాశ చెందాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపించడం లేదు. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి కొంత సవాల్తో కూడినటువంటి సమయం అనే చెప్పుకోవాలి. మీ యొక్క పై అధికారుల నుండి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేస్తారు. అంటే పని విషయంలో మీరు చేసినటువంటి పొరపాటును హైలైట్ చేసి మీరు తప్పు చేశారని, కావాలనే ఈ తప్పు చేశారని మీ యొక్క పై అధికారుల దగ్గర వారు మిమ్మల్ని బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కాస్త మీ యొక్క పై అధికారులు నమ్మేసి మీపైన తిట్ల వర్షాన్ని కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వల్ల మాట పడాల్సి వస్తుంది. నిరాశ నిస్పృహలకి లోనవుతారు. అయినప్పటికీ కూడా మీరు నిరాశ చెందకుండా మీరు మీ యొక్క పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను, మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని చక్కటి గుర్తింపును మీకు అందజేస్తారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ వల్ల ఒక గుణపాఠం నేర్చుకునే అవకాశం కూడా అతి త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి. గృహిణులకి కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొన్ని పరిస్థితుల కారణంగా, అలాగే మీ యొక్క సంతానం వివాహం కారణంగా కెరియర్ ని మధ్యలో ఆపేసి ఈ సమయంలో మీరు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఫ్రీలాన్సర్ గా ఏవైనా వర్క్ చేస్తున్న వారికి ఈ రోజు మీకు అధిక మొత్తంలో వర్క్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజు రోజుతో పోల్చుకుంటే కొంత ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కానీ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టి ఉంచారు. ఒక విషయంలో మీ వెనకాల మీకు తెలియకుండా ఒక చర్చ జరుగుతుంది. ఇది తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. తొందరపాటుతో వారిని అపార్థం చేసుకుంటారు. తర్వాత వారిని అర్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.